హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ నుంచి పర్టికులర్గా ఆ టాపిక్ నుంచే మనకి ఒక 3 to 4 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. సిలబస్లో కూడా మనకి క్లియర్గా స్పోర్ట్స్ సిఏ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియోలో 2025లో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ 2025కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ టీమ్ ఓన్ ది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇది మీ అందరికీ తెలిసిందే. సో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఈ సంవత్సరం గెలుచుకున్నటువంటి దేశం వచ్చేసి భారతదేశం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశానికి ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది 3rd టైటిల్ అనమాట. ఇప్పటివరకు 3 సార్లు గెలుచుకుంది. 2002లో ఒకసారి, అలాగే 2013 అండ్ 2025లో గెలుచుకుందనమాట. సో ఈ 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ చూసుకుంటే ఇది ఒక ఓడిఐ ఫార్మాట్. సో 1 డే ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఫార్మాట్ అనమాట. సో ఈ యొక్క 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేసినటువంటి నిర్వహించినటువంటి సంస్థలు ఏంటంటే ఆ పర్టికులర్ దేశాలు ఏంటంటే పాకిస్తాన్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ 2 దేశాలు నిర్వహించాయి. సో ఛాంపియన్స్గా నిలిచింది ఇండియా అనమాట. సో ఇండియాకి ఇది 3rd టైటిల్. సో రన్నరప్స్గా నిలిచినటువంటి దేశం వచ్చేసి న్యూజిలాండ్ అండి. సో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసి న్యూజిలాండ్కి చెందినటువంటి రచిన్ రవీంద్ర అనేటువంటి ఆయనకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే రావడం జరిగింది. ఎక్కువ వికెట్స్ తీసుకున్నటువంటి క్రీడాకారుడు మ్యాట్ హెన్రీ, న్యూజిలాండ్కి చెందినటువంటి బౌలర్ మ్యాట్ హెన్రీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టీమ్ టాప్డ్ ది మెడల్ టాలీ ఇన్ ది ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 ఓవరాల్? ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 మొత్తం మీద పతకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచినటువంటి జట్టు ఏది అని చెప్పేసి అడిగారు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో మొత్తం మీద పథకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచినటువంటి టీం వచ్చేసి ఇండియన్ ఆర్మీ అనేటువంటి టీం అండి. సో ఇండియన్ ఆర్మీ టీం ఇక్కడ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో పథకాల పట్టికలో టాప్లో నిలిచింది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి లడాఖ్లో జరిగింది. సో కండక్ట్ చేసినటువంటి స్పోర్ట్స్ వచ్చేసి ఐస్ హాకీ అండ్ ఐస్ స్కేటింగ్ని నిర్వహించారు. సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి గుల్మర్గ్లో జరిగింది, జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిందనమాట. 9th to 12th మార్చ్ మధ్య నిర్వహించినటువంటి స్పోర్ట్స్ వచ్చేసి ఆల్పైన్ స్కైయింగ్, నార్డిక్ స్కైయింగ్, అలాగే స్కై మౌంటైనీరింగ్, అలాగే స్నోబోర్డింగ్ అనేటువంటి ఈ యొక్క క్రీడలపై పోటీలు అయితే నిర్వహించారు. మెడల్ టాలీ చూసుకున్నట్లయితే
ఆర్మీ టీం ఏదైతే ఉందో ఆర్మీ టీంకి 7 గోల్డ్ మెడల్స్తో మొత్తంగా 18 మెడల్స్తో వాళ్ళు టాప్ ప్లేస్లో నిలిచారు. ఇంకా హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన టీం వాళ్ళు 6 మెడల్స్ వచ్చాయి. లడాఖ్కి సంబంధించినటువంటి వారికి 3 మెడల్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టీమ్ హ్యాస్ వోన్ రంజీ ట్రోఫీ 2025 టైటిల్? రంజీ ట్రోఫీ 2025 టైటిల్ను గెలుచుకున్నటువంటి జట్టు ఏది అని అడిగారు. సో రంజీ ట్రోఫీ 2025 టైటిల్ని గెలుచుకున్నటువంటి జట్టు వచ్చేసి విదర్భ అండి. సో విదర్భ టీం ఈ రంజీ ట్రోఫీ 2025 టైటిల్ను గెలుచుకుంది. ఈ రంజీ ట్రోఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే రంజీ ట్రోఫీ 2025 అనేది యాక్చువల్గా ఈ రంజీ ట్రోఫీ దేనికి నిర్వహిస్తారంటే క్రికెట్ టోర్నమెంట్ అనమాట. సో ఈ 2025 రంజీ ట్రోఫీని గెలుచుకున్నటువంటి టీం వచ్చేసి విదర్భ టీం అండి. రన్నరప్గా నిలిచినటువంటి టీం కేరళ అనమాట. సో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరు అంటే హర్ష్ దూబే. ఓకే, విదర్భకి చెందినటువంటి ప్లేయర్ హర్ష్ దూబే అనేటువంటి అతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టీమ్ ఓన్ ది 2025 కబడ్డీ వరల్డ్ కప్? 2025 కబడ్డీ ప్రపంచ కప్ను ఏ జట్టు గెలుచుకుంది అని అడిగారు. సో కబడ్డీ ప్రపంచ కప్ 2025ను ఏ జట్టు గెలుచుకుంది అంటే భారతదేశం గెలుచుకుందండి. ఓకే, కబడ్డీ 2025 వరల్డ్ కప్ని భారతదేశం గెలుచుకుంది. ఈ కబడ్డీ వరల్డ్ కప్ని నిర్వహించినటువంటి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసి ఇంగ్లాండ్ అనమాట. సో మెన్స్కి సంబంధించినటువంటి కబడ్డీ 2025 వరల్డ్ కప్ని గెలుచుకున్నటువంటి దేశం ఇండియా. సో దీనికి సంబంధించి రన్నరప్గా నిలిచినటువంటి దేశం ఇంగ్లాండ్. ఇక్కడ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఎవరు గెలుచుకున్నారు అంటే ఛాంపియన్స్గా ఎవరు నిలిచారు అంటే ఇండియానే. రన్నరప్గా కూడా ఇంగ్లాండే నిలిచిందనమాట. సో ఇక్కడ మెన్ టీం అయినా ఉమెన్ టీం అయినా కూడా రెండు సేమే, అటు విన్నర్స్ అయినా రన్నర్స్ అయినా కూడా రెండు సేమే అనమాట కబడ్డీ వరల్డ్ కప్ 2025కి సంబంధించి. సో మెన్ టీంని గెలుచుకుంది ఇండియా, ఉమెన్ టీం గెలుచుకుంది కూడా ఉమెన్ వరల్డ్ కప్ని గెలుచుకుంది కూడా ఇండియానే. సో ఇక్కడ రన్నరప్స్గా నిలిచింది కూడా ఇంగ్లాండే. సో ఈ విధంగా మనకి కామన్గా ఉన్నటువంటి అంశాలు ఇవి ఈ వరల్డ్ కప్కి సంబంధించి. నెక్స్ట్ బిట్, హూ ఓన్ ది టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టైటిల్? టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సో టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఆర్ ప్రజ్ఞానంద గెలుచుకున్నాడండి. సో ఆర్ ప్రజ్ఞానంద ఎవరైతే ఉన్నారో చెస్లో బాగా ఫేమస్ ప్లేయర్, అతను గెలుచుకున్నారనమాట. టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ 2025 ఎక్కడ జరిగింది అంటే నెదర్లాండ్స్లో జరిగింది. ఛాంపియన్గా ఎవరు నిలిచారు అంటే ఆర్ ప్రజ్ఞానంద నిలిచాడు. ఎవరిని ఓడించారు అంటే గూకేష్ అని చెప్పేసి రీసెంట్గా సెన్సేషనల్ చెస్ ప్లేయర్ ఉన్నారు కదా. సో ఆ గూకేష్ని ఓడించడం ద్వారా ఆర్ ప్రజ్ఞానంద ఛాంపియన్గా నిలవడం జరిగింది. సో టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ 2025 నెదర్లాండ్స్లో జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ ఓన్ ది 2025 అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్? 2025 అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది? సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండియా అండి. సో భారతదేశం అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ను గెలుచుకుందనమాట. ఓకే, ఈ అండర్-19 T20 క్రికెట్ వరల్డ్ కప్ని ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం అంటే హోస్ట్ చేసినటువంటి దేశం వచ్చేసి మలేషియా అనమాట. సో విన్నర్గా నిలిచింది ఇండియా, రన్నరప్గా నిలిచింది సౌత్ ఆఫ్రికా. ఈ అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరు అంటే గొంగడి త్రిష, భారతదేశానికి చెందినటువంటి క్రీడాకారిణి గొంగడి త్రిషకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టీమ్ ఓన్ 2024-25 హాకీ ఇండియా లీగ్ టైటిల్? 2024-25 హాకీ ఇండియా లీగ్ టైటిల్ను గెలుచుకున్నటువంటి జట్టు ఏది? 2024-25 హాకీ ఇండియా లీగ్ టైటిల్ను గెలుచుకున్నటువంటి జట్టు వచ్చేసి, సో ఇండియా లీగ్ టైటిల్ని గెలుచుకున్నటువంటి జట్టు వచ్చేసి బెంగాల్ టైగర్స్ అండి. రాహ్ బెంగాల్ టైగర్స్ అనేటువంటి ఒక జట్టు గెలుచుకుందనమాట. హాకీ ఇండియా లీగ్ విన్నర్స్ ఎవరు అంటే రా బెంగాల్ టైగర్స్ అండి. సో రన్నరప్గా నిలిచింది హైదరాబాద్ తుఫాన్స్. సో ఇది ఎక్కడ జరిగింది అంటే బిర్సాముండా, ఓకే, బిర్సాముండా హాకీ స్టేడియం ఇన్ రూర్కెలాలో ఉన్నటువంటి బిర్సాముండా హాకీ స్టేడియంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ విల్ హోస్ట్ ది 39th నేషనల్ గేమ్స్ 2027? 2027లో 39వ జాతీయ క్రీడలను ఏ రాష్ట్రం నిర్వహించనుంది? సో 39వ జాతీయ క్రీడలను ఏ రాష్ట్రం నిర్వహించనుంది అంటే మేఘాలయ రాష్ట్రం అండి. సో మేఘాలయ రాష్ట్రం 39వ జాతీయ క్రీడలను 2027లో నిర్వహించనుంది. సో మేఘాలయ విల్ బి ది హోస్ట్ స్టేట్ ఫర్ ది ఫస్ట్ టైం. ఓకే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మేఘాలయ అనేది జాతీయ క్రీడలను నిర్వహిస్తున్నటువంటి మొదటి రాష్ట్రం అనమాట. సో 39వ జాతీయ క్రీడలని 2027లో మేఘాలయ రాష్ట్రం హోస్ట్ చేస్తుంది, అంటే ఆతిథ్యం ఇస్తుంది. సో మేఘాలయ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ది హోస్ట్ ఫర్ నేషనల్ గేమ్స్ 2027.
2027 నేషనల్ గేమ్స్ని నిర్వహించడానికి సంబంధించి మేఘాలయకి ఈసారి అవకాశం దక్కిందనమాట. మొదటిసారి మేఘాలయ రాష్ట్రం ఆతిథ్య రాష్ట్రంగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ది ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్ టు రీచ్ 14,000 రన్స్ ఇన్ ఓడిఐ క్రికెట్? వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు సాధించినటువంటి బ్యాట్స్మెన్ ఎవరు? సో రైట్ ఆన్సర్ వచ్చేసి విరాట్ కోహ్లీ అండి. సో విరాట్ కోహ్లీ ఇటీవల 14,000 పరుగులని పూర్తి చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే అచీవింగ్ ది మైల్ స్టోన్ ఇన్ 287 ఇన్నింగ్స్, జస్ట్ 287 ఇన్నింగ్స్ ఆడి 14,000 పరుగులైతే చేశాడు. అచీవ్డ్ డ్యూరింగ్ దిస్ రికార్డ్ డ్యూరింగ్ ది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇన్ ది ఛాంపియన్స్ ట్రోఫీ 2025. ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో తను చేసినటువంటి పరుగుల ద్వారా 287 ఇన్నింగ్స్ ద్వారా తను 14,000 పరుగుల్ని పూర్తి చేసుకున్నటువంటి ఒక ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టీమ్ టాప్డ్ ది మెడల్ టాలీ అట్ 38th నేషనల్ గేమ్స్? 38వ జాతీయ క్రీడల్లో పతకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచినటువంటి జట్టు ఏది? సో 38వ జాతీయ క్రీడల్లో పతకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచినటువంటి జట్టు సర్వీసెస్ అనేటువంటి టీం అండి. సర్వీసెస్ అనేటువంటి టీమ్ టాప్ పొజిషన్లో నిలిచింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఈ 38th నేషనల్ గేమ్స్ 2025ను హోస్ట్ చేసినటువంటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్ అనమాట. సో ఉత్తరాఖండ్లో 38వ జాతీయ క్రీడలు అయితే నిర్వహించారు. మస్కట్ వచ్చేసి అంటే ఈ జాతీయ క్రీడలకి సంబంధించిన మస్కట్ అంటే సో దానికి ఒక గుర్తింపుగా పెట్టేటువంటి ఒక మస్కట్ వచ్చేసి మౌలి అనమాట. సో ఇది ఇన్స్పైర్డ్ బై ది మోనాల్ స్టేట్ బర్డ్ ఆఫ్ ఉత్తరాఖండ్ అనమాట. సో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి ఆ రాష్ట్ర పక్షి ఏదైతే ఉందో ఆ మౌలి అనేటువంటి పక్షిని, సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఆ మౌలి అనేటువంటి పక్షిని మస్కట్గా పెట్టారు. దీని యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి సంకల్ప్ సే శిఖర్ తక్ ఫ్రమ్ రిజాల్వ్ టు జెనిత్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీని యొక్క బాటమ్ లైన్ అనమాట, లేదా ట్యాగ్ లైన్ అనమాట. ఓకే, ట్యాగ్ లైన్ అంటే సో దానికి ఒక నిర్వచనం లాగా ఇస్తాం కదా, సో ఈ విధంగా. సో సంకల్ప్ సే శిఖర్ తక్ ఫ్రమ్ రిజాల్వ్ టు జెనిత్ అనేది దీనికి సంబంధించినటువంటి ట్యాగ్ లైన్. సో అఫీషియల్ టార్చ్ వచ్చేసి ఎవరు తీసుకున్నారు అంటే ఎవరు ఆ అఫీషియల్ టార్చ్ని పట్టుకుని దానికి సంబంధించి ఈ యొక్క 38th నేషనల్ గేమ్స్ని ప్రారంభించారు అంటే తేజస్విని అనేటువంటి క్రీడాకారిణి. ఓకే, ఇక్కడ మెడల్ టాలీ చూడండి. సర్వీసెస్ అనేటువంటి టీంకి 68 మెడల్స్ అయితే వచ్చాయి, కానీ వచ్చింది టోటల్ మెడల్స్ 121. కానీ గోల్డ్ మెడల్స్ ఏ టీంకి అయితే ఎక్కువ వస్తాయో ఆ టీంకి టాప్ పొజిషన్ అయితే ఇస్తారు. తర్వాత మహారాష్ట్రకి 54 మెడల్స్ అయితే వచ్చాయి. ఆ తర్వాత హర్యానాకి 48 మెడల్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హోస్ట్ చేసినటువంటి రాష్ట్రం ఉత్తరాఖండ్కి ఎన్ని మెడల్స్ వచ్చాయి అంటే 24 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, 7th పొజిషన్లో నిలిచింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఓన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025? ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సో పురుషుల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే జెన్నిక్ సిన్నర్. ఓకే, జెన్నిక్ సిన్నర్ అనేటువంటి ఒక క్రీడాకారుడు పురుషుల సింగిల్స్ టైటిల్ని ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్కి సంబంధించింది ఇది. సో మెన్స్ సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఇటలీకి సంబంధించినటువంటి క్రీడాకారుడు జెన్నిక్ సిన్నర్ అనేటువంటి అతను గెలుచుకున్నాడు. జర్మనీకి చెందినటువంటి అలెగ్జాండర్ జ్వెరేవ్ అనేటువంటి క్రీడాకారుడిని ఓడించి ఈ జెన్నిక్ సిన్నర్ మెన్స్ సింగిల్స్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. ఇంకా ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే యూఎస్ఏకి చెందినటువంటి మ్యాడిసన్ కీస్ అనేటువంటి క్రీడాకారిణి గెలుచుకుంది. సో తనకు అది లైఫ్లో ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్ అనమాట. ఎవరిని ఓడించింది అంటే అరియానా సబలెంకా బెలారస్కి చెందినటువంటి క్రీడాకారిణిని ఓడించి ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ని గెలుచుకుంది. సో మెన్స్ సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నటువంటి క్రీడాకారుడు జెన్నిక్ సిన్నర్, ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నటువంటి క్రీడాకారిణి మ్యాడిసన్ కీస్. ఈ గ్రాండ్ స్లామ్స్కి సంబంధించినటువంటి టెన్నిస్ టోర్నమెంట్ ఒకసారి చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అనేవి మనకి ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. సో అందులో మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ మనకి మిడ్ జనవరి మనకి హార్డ్ కోర్ట్లో జరుగుతుంది అనమాట. మిడ్ జనవరిలో జరుగుతుంది ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది, హార్డ్ కోర్ట్లో జరుగుతుంది. అది చూడడానికి అదంతా కూడా చాలా స్టిఫ్గా ఉన్నటువంటి కోర్ట్ లాగా కనిపిస్తుంది. ఇంకా ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి మే టు జూన్ మధ్య జరుగుతుంది. ఇది క్లే కోర్ట్లో జరుగుతుంది, ప్రజెంట్ జరుగుతుంది అనమాట అది. ఇంకా వింబుల్డన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఓపెన్ వచ్చేసి వింబుల్డన్ ఓపెన్ గ్రాస్ కోర్ట్లో జరుగుతుంది అనమాట. ఓకే, జూన్ టు జూలై మధ్యన జరుగుతుంది ఇది. తర్వాత యూఎస్ ఓపెన్ వచ్చేసి హార్డ్ కోర్ట్లో జరుగుతుంది, ఆగస్టు సెప్టెంబర్ మధ్యన నిర్వహిస్తారు. ఈ వింబుల్డన్ ఓపెన్ ఏదైతే ఉందో, ఓకే, ఈ వింబుల్డన్ టైటిల్ ఏదైతే ఉందో, సో దీన్ని ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్ అని చెప్పేసి అంటారు. 1877 సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ టీమ్ ఓన్ ది 2024-25 విజయ్ హరారే ట్రోఫీ? 2024-25 విజయ్ హరారే ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది? విజయ్ హరారే ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది అంటే కర్ణాటక రాష్ట్రం గెలుచుకుందండి. కర్ణాటక రాష్ట్రం ఈ విజయ్ హరారే అనేటువంటి ట్రోఫీని గెలుచుకుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే విజయ్ హరారే అనేటువంటి ట్రోఫీ దేనికి సంబంధించింది అంటే క్రికెట్కి సంబంధించినటువంటి టోర్నమెంటు. ఇది 32nd ఎడిషన్ అనమాట. 2024-25లో జరిగినటువంటి ఒక ఎడిషన్ వచ్చేసి 32nd ఎడిషన్. విన్నర్గా నిలిచింది ఎవరు అంటే కర్ణాటక, రన్నరప్గా నిలిచింది విదర్భ. సో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరు అంటే కరణ్ నాయర్ అనమాట. సో విదర్భకి చెందినటువంటి క్రీడాకారుడు కరణ్ నాయర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది ప్రెస్టీజియస్ ఫిడే వరల్డ్ కప్ 2025? ప్రతిష్టాత్మక ఫిడే ప్రపంచ కప్ 2025ను ఏ దేశం నిర్వహిస్తుంది అని అడిగారు. సో ఈ యొక్క ఫిడే ప్రపంచ కప్ 2025ను ఏ దేశం నిర్వహిస్తుంది అంటే భారతదేశం నిర్వహిస్తుంది. ఫిడే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్. ఓకే, ఫిడే అంటే సో ఫిడే దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్కి సంబంధించిన ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందో సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 20th జూలై 1924న ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్లోని లాసాని అనేటువంటి ప్రాంతంలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ ఓన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎట్ 2025 ఇండియా ఓపెన్? 2025 ఇండియా ఓపెన్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సో ఎవరు గెలుచుకున్నారు అంటే విక్టర్ అక్సెల్సెన్ అనేటువంటి అతను గెలుచుకున్నారనమాట. విక్టర్ అక్సెల్సెన్ అనేటువంటి అతను గెలుచుకున్నాడు. సో ఇక్కడ చూడండి మీరు 2025 ఇండియా ఓపెన్ అనేది బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి క్రీడ. సో దీన్ని హోస్ట్ చేసింది న్యూఢిల్లీ. మెన్స్ సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటే డెన్మార్క్కి చెందినటువంటి విక్టర్ అక్సెల్సెన్ అనేటువంటి అతను గెలుచుకున్నారు. ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే సౌత్ కొరియాకి సంబంధించినటువంటి ఆన్సే యంగ్ అనేటువంటి క్రీడాకారిణి గెలుచుకుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2025 ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్కి సంబంధించి ఈ యొక్క క్రీడల్ని ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం న్యూఢిల్లీ అనమాట. భారతదేశం దీనికి సంబంధించి ఆతిథ్యం ఇచ్చింది న్యూఢిల్లీలో. పురుషుల సింగిల్స్ టైటిల్ వచ్చేసి విక్టర్ అక్సెల్సెన్ డెన్మార్క్కి చెందినటువంటి క్రీడాకారుడు గెలుచుకుంటే మహిళలకి సంబంధించిన సింగిల్స్ని దక్షిణ కొరియాకి సంబంధించిన ఆన్సే యంగ్ అనేటువంటి క్రీడాకారిణి గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టీమ్ ఓన్ ది టైటిల్ ఆఫ్ 78th 2024-25 సంతోష్ ట్రోఫీ? 78వ 2024-25 సంతోష్ ట్రోఫీ టైటిల్ని గెలుచుకున్నటువంటి జట్టు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ అండి. ఓకే, సంతోష్ ట్రోఫీని గెలుచుకున్నటువంటి జట్టు పశ్చిమ బెంగాల్. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూస్తే 2023-24 సంతోష్ ట్రోఫీ వచ్చేసి 23 కాదండి ఇది. సో 24 and 25. ఓకే, 24 and 25 సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నమెంట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో జరిగింది. దీని యొక్క విన్నర్స్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అనమాట, రన్నర్స్ కేరళ. సో బెస్ట్ ప్లేయర్ వచ్చేసి టాప్ గోల్ స్కోరర్గా ఎవరిని ఇచ్చారు అంటే రాబీ హన్స్దా అనేటువంటి క్రీడాకారుడు నిలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఓన్ ది టైటిల్ ఆఫ్ 2024 ప్రో కబడ్డీ లీగ్ అని చెప్పేసి అడిగారు. 2024 ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే హర్యానా స్టీలర్స్ అనేటువంటి జట్టు గెలుచుకుందండి. హర్యానా స్టీలర్స్ అనేటువంటి జట్టు ఈ ప్రో కబడ్డీ లీగ్ 2024ని గెలుచుకుందనమాట. ఈ ప్రో కబడ్డీ లీగ్కి సంబంధించి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం భారతదేశం. సో దీనికి సంబంధించిన ఛాంపియన్స్ వచ్చేసి హర్యానా స్టీలర్స్. సో ఫస్ట్ టైటిల్ని వారు గెలుచుకున్నారు. రన్నరప్గా పాట్నా పైరేట్స్ అనేటువంటి టీం నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టీమ్ ఓన్ ది 2024-25 సయ్యద్ ముష్తక్ ఆలీ ట్రోఫీ? 2024-25 సయ్యద్ ముష్తక్ ఆలీ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది? సో సయ్యద్ ముష్తక్ ఆలీ ట్రోఫీ 2024-25 ఈ యొక్క సిరీస్ని ఎవరు గెలుచుకున్నారు అంటే ముంబై జట్టు గెలుచుకుంది. ఓకే, ముంబై జట్టు ఈ యొక్క ట్రోఫీ గెలుచుకుందనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూస్తే 2024-25 సయ్యద్ ముష్తక్ ఆలీ ట్రోఫీ ఇది ఒక క్రికెట్ టోర్నమెంట్. 17th ఎడిషన్ నిర్వహించారనమాట. విన్నర్గా నిలిచింది ముంబై అయితే రన్నరప్గా నిలిచింది మధ్యప్రదేశ్. ఓకే, సో 17th ఎడిషన్ 2024-25 సయ్యద్ ముష్తక్ ఆలీ ట్రోఫీ అయితే నిర్వహించారు. ఇది క్రికెట్కి సంబంధించినటువంటి టోర్నమెంట్, ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. 17th ఎడిషన్ అయితే జరిగింది. సో విజేతగా నిలిచింది ముంబై జట్టు అయితే రన్నరప్గా నిలిచింది మధ్యప్రదేశ్. సో ఇవి కొన్ని మనకి ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ 2025కి సంబంధించినటువంటి బిట్స్ అండి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. అందులో మీకు అన్ని పీడిఎఫ్స్, క్లాసెస్, అలాగే టెస్ట్ సిరీస్లు, మాక్ టెస్ట్లు ఉంటాయి. 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ సపరేట్గా ఉంది, అది కూడా మీరు తీసుకోవచ్చు మీరు సపరేట్గా కావాలి అనుకుంటే. 199 రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం. 4 మాక్ టెస్ట్ యాడ్ చేయడం జరిగిందండి. సో మీరు ఆ మాక్ టెస్ట్ ఇప్పటి నుంచి అటెంప్ట్ చేయొచ్చు.
ఒక మాక్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాం, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే మీరు 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ తీసుకోవడం ద్వారా మీకు ఇంగ్లీష్ ప్రాక్టీస్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ హోమ్ పేజ్లో APPSC అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్సెస్ కనిపిస్తాయి, తీసుకోండి. థ్యాంక్ యూ.